Now presenting a meaningful skit, Pranam Karidu. సుధా ఏంటండి ఎంతసేపు అయింది వచ్చి కిలోమీటర్స్ పర్ అవర్ స్మూత్ రైడింగ్ ఎంజాయ్. థ్యాంక్ యూ డాడ్, ఐ లవ్ యూ డాడ్. ఇప్పుడే వెళ్ళి మా ఫ్రెండ్స్కి చూపిస్తా. బాయ్ డాడ్. బాయ్ మా. ఒరే నెమ్మదిగా. ఏంటిది శ్రీధర్, వాడికి బైక్ ఏంటి? వాడి వయసు ఎంత? సుధా, ఇప్పటి పిల్లలు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో చూస్తున్నావు కదా. వాడి వయసులో ఉన్నప్పుడు కనీసం నాకు తొక్కడానికి సైకిల్ కూడా లేదు. నేను మిస్ అయిన టీనేజ్ లైఫ్ ను వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకుంటున్నా. మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి. డోంట్ వరీ సుధా. శ్రీధర్, శ్రీధర్. ఓ మధు, మీరా? రండి రండి, కూర్చోండి. మీ కొడుకు నేను పార్క్ చేసిన కార్ డాష్ ఇచ్చాడు తెలుసా? అయ్యో, మా వాడికి దెబ్బలేమైనా తగిలాయా అండి? వాడికి ఎందుకు తగులుతాయి, చచ్చేది మేమైతే. అరే సరిగ్గా బండి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అంత చిన్న పిల్లవాడికి ఆ బండి కొనిచ్చిన వెదవేవడో తెలుసుకోవడానికి వచ్చా. జాగ్రత్తగా మాట్లాడండి. వాడికి నేనే కొనిచ్చా. మీకేమైనా ప్రాబ్లమా? అంటే మీ సంతోషం కోసం ఎటువంటి ప్రాణాలు బలి చేస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ అక్కడ ఒకవేళ మనిషి ఉంటే చచ్చిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఎవరికి ఏం కాలేదు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నువ్వు ఉండవే. నాన్సెన్స్. ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారే. అరే పిల్లలండి, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? బైదివే, మీ కార్ రిపేర్కి ఎంత ఉందో చెప్పండి, పడేస్తా. అంతేగాని ఇలా ఇళ్ళ మీద మనుషుల మీద పడిపోకండి. అయినా రోడ్డు మీద ఎంతమంది చస్తుంటారండి. అలాగని ప్రతి ఇంటికి వెళ్ళి ఒకళ్ళతో గుచ్చుకుంటారా? నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడండి. కనీసం బండి నడిపే వయసు నిండని వాడొకడు, లైసెన్స్ లేని వాడొకడు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది. తప్పు అని చెప్పాల్సింది మీలాంటి తల్లిదండ్రులే. ఏం జరిగినా మేము చూసుకుంటామని చెప్పడం కరెక్టా? బైదివే, మీ కొడుకుని మీరే కష్టాల పాలు చేస్తున్నారు. అది మీరు తెలుసుకునే స్థితిలో లేరు. త్వరలోనే తెలుసుకుంటారు. బాయ్. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. రే నాన్న, యాక్సిడెంట్ అయిందంట. దెబ్బలేమైనా తగిలాయా నాన్న? అబ్బా ఏం కాలేదమ్మా, వచ్చేస్తున్నా. పెట్టే. రే రే రే, అంతా మీ వల్లే. వాడికి బైక్ ఏంటి అంటే విన్నారా? వాడికి ఏమైనా అయితే నేను చచ్చిపోతా. చాచా, అలాంటిదేం జరగదులే సుధా. హలో సుధా, ఎక్కడా? ఇంకా షాపింగ్ అవ్వలేదా? వాడేమో బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేమో షాపింగ్కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. నాకు ఒక్కడికే ఇంట్లో బోర్ కొడుతుంది. త్వరగా రా. గౌతమ్, హే గౌతమ్, ఏంట్రా ఏమైంది? ఇదిగో ఈ వాటర్ తాగు. ఇప్పుడు చెప్పు. అది అది ఏం భయపడకురా, చెప్పు. అది అక్కడ అక్కడ ఏం ఏం భయపడకురా, చెప్పు. అది ఓవర్ స్పీడ్తో వెళ్ళి రోడ్డు పక్కన నడుస్తున్నా ఒక ఆమెకు డాష్ ఇచ్చా. దెబ్బలు బాగా తగిలే. ఆమె ఉందో చనిపోయిందో కూడా తెలియదు. సారీ డాడ్, కంట్రోల్ చేయలేకపోతున్నా. ఏం భయపడకురా, ఏం జరగదు నేను చూసుకుంటా. వెళ్ళు, ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళరా, వెళ్ళు. హలో హలో హలో, మాట్లాడేది శ్రీధర్ గారండి? ఎస్. నేను సుబ్బారావుని మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఒక ఆమెకి బైక్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఆమెకు సంబంధించిన మొబైల్లో లాస్ట్ కాలర్ లిస్ట్లో మీ నెంబర్ ఉంది. అందుకే మీకు ఫోన్ చేశాను. పాపం ఆవిడ చనిపోయిందండి. సుధా, సుధా, ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. మీరు చేసిన తప్పు మీకే తగిలింది కాబట్టి అనుభవిస్తున్నారు. ఎవరివైనా ప్రాణాలే కదండి. మీలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వారికి ఇది గుణపాఠంగా మారితే బాగుంటుంది. సుధా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నానా నానా, ఏంటిది? అమ్మకేమైంది? నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. అమ్మ నాన్న, ఒక్కసారి అంత అబద్ధమని చెప్పు నాన్న. నిజంగా తప్పేదిరా ఉంటే అది నాదేరా. వెళ్ళాడు వాడికి ఎందుకు బైక్ అప్పుడే అని మీ అమ్మ చెప్పిందిరా. నీ కొడుకుని మీరే కష్టాల్లో పెడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు. అవేమీ చౌకెక్కించుకోలేదు. చదువుకున్నాను, అయినా ఏం ప్రయోజనం లేదు. ఒక్క క్షణం వాడు చెప్పే మాట వింటే అమ్మా అమ్మా నిజంగా తప్పేదైనా ఉంటే అది నాది.
నాదే, నన్ను క్షమించు, క్షమించు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? సుధా, సుధా, నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? అమ్మా అమ్మా నీకేం కాలేదు కదా, నువ్వు బ్రతిగా ఉన్నావు కదా. నాకేమైనా అవ్వటం ఏంటి? అసలు ఏం జరిగింది? వీడి మితిమీరిన వేగంతో బైక్ నడిపి ఒకరి చావుకు కారణమయ్యాడు. మరి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు ఎందుకు చెప్పారు? పైగా చనిపోయిన ఆమె దగ్గర నీ ఫోన్ ఎలా ఉంది? ఆ ఫోన్ నాదేనండి. నిజానికి ఈ రోజు ఆమె స్థానంలో ప్రాణాన్ని కోల్పోవలసింది నేనే. ఇంటికి ఫోన్ చేసుకోవాలని, ఫోన్ కావాలని ఆమె నన్ను ఫోన్ అడిగింది. నేను ఫోన్ ఇచ్చాను. ఇంతలోనే ర్యాపిడోలో బుక్ చేసుకున్న ఆటో రావడంతో ఆటో దగ్గర సామాన్లు ఆటోలో పెట్టడానికి ఆటో దగ్గరికి వెళ్ళాను. ఇంతలోనే ఎవరో కుర్రాడు అతి వేగంతో వచ్చి యాక్సిడెంట్ చేసి ఆమె మరణానికి కారకుడయ్యాడు. అయితే ఈ ఘోరం చేసింది వీడేనా? అవును సుధా, అవును. పాపం అమాయకురాలు నిండి ప్రాణాలు వీడి నిర్లక్ష్యానికి బలైపోయాయి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఈ వధవుని పోలీసులకు అప్పచెప్తారు. జరిగిన పాపంలో నాకు కూడా బాగా ఉంది కనుక వీడు అనుభవించాల్సిన శిక్షలో నాకు కూడా సగం వేయమని ఆ పోలీసులు వేడుకుంటారు. బలమవుతాం. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో రోడ్ల మీద ఉన్న అతిపెద్ద సమస్య ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ వల్ల జాగ్రత్తగా వచ్చేవారు కూడా ప్రమాదాల పాలవుతున్నారు. అప్పుడు రోడ్డుపై పడుతుంది వారు ఒక్కరే కాదు, వారి కుటుంబాలు కూడా. ర్యాష్ డ్రైవింగ్ మజా కాదు, చేయబోతున్న మర్డర్తో సమానం. అమాయకులైన ఒక నిండు ప్రాణం ఖరీదు ఎంతో మీరే ఆలోచించండి.